కాబట్టి ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడు ఏం చేస్తాడు? ఏం మర్చిపోడు. ఏం చేస్తాడు? తను ఏదైతే చెప్తాడో అది ప్రవచనం కానీ, దర్శనం కానీ, కళ కానీ, కదా, వాక్ కానీ, వాట్ ఎవర్ గాడ్ హ్యాస్ గివెన్, గాడ్ విల్ నెవర్ ఫర్గెట్. ఆమేన్. మనం మర్చిపోతాం కానీ ఆయన మర్చిపోడు. సో దాంట్లో భాగంగానే 10 మాసాలు అయిపోయినా కూడా అంటే రీసెంట్గా గాడ్ వాజ్ ఫోర్సింగ్ మీ. దేవుడు నన్ను బలవంతం చేస్తున్నాడు కదా. యవనస్తుల గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ అంటే నాకు అర్థం కాలేదు ముందు. అప్పుడు తర్వాత నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు చెప్పాడు, నేను మాట ఇచ్చాను, ప్రవచనం ఇచ్చాను, దాన్ని నేను నెరవేర్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. సో కాన్సన్ట్రేట్ ఆన్ యూత్. నిన్ను నువ్వు నలగొట్టుకో, వాళ్ళను కూడా నలగొట్టు. ఆమేన్. వాళ్ళని ఒక సరైన సాధనాలుగా తయారు చేయి. నలగొట్టుకోకుండా ఎవడు మంచి గొప్పగా కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మంచి, ఇప్పుడు నా రింగ్ ఉంది, ఈ రింగు ఒక బ్యూటిఫుల్ ఇట్లా కావాలంటే ఏం కావాలి? ఇది ఫస్ట్ ఏం కావాలా? కరిగి కొట్టి తర్వాత ఏం చేస్తాడు? మలినమంతా తీసేసి తర్వాత ఇంకేం చేస్తాడు? అదే రిఫైన్ అయిన తర్వాత ఏం చేస్తాడు? ఎట్లా కావాలని అట్లా మౌల్డ్ చేస్తాడు. మౌల్డ్ అంటే అందరు చెప్పండి, మౌల్డింగ్ అనండి. మలచడము. ఆమేన్. హల్లెలూయా. ఎట్లా కావాలనో, ఏ డిజైన్ కావాలనో కదా, ఏ రూపం కావాలనో, ఏ సైజు కావాలనో, ఏ షేపులో నీకు కావాలనో అలా అప్పుడు అది అవుతుంది. ఆమేన్. మలచబడుతుంది. ఆ తర్వాత ధరించుకోవడానికి ఇది బ్యూటిఫుల్ రింగ్ అవుతుంది. ఆమేన్. హల్లెలూయా. ధరించుకోవడానికి ఒక బ్యూటిఫుల్ రింగ్ అవుతుంది. అదే బంగారం అంత కొనుక్కొని పెట్టుకుంటామా? అంటే ఒక 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 మెటలే అది మనం ధరించుకోవాలంటే, ప్రయోజనకరంగా మారాలంటే, అది మనకు ఉపయోగపడాలంటే ఇంత ప్రాసెస్ ఉన్నది వెళితేనే అది జీవించబడుతుంది. అది ఒక బెస్ట్ మెటల్, ఒక బెస్ట్ పరికరం. ఆమేన్. హల్లెలూయా. సో అలాగనే ఒక యవనస్తుడు కూడా రేపు ఒక బెస్ట్ పర్సన్ కావాలి అంటే సడన్గా అయిపోతామా? కాదు. రాత్రికి అయిపోతుందా? కాదు. ప్రాసెస్ గుండా వెళ్ళాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నాకు చెప్పాడు. సో ఇప్పుడు నిన్ను నువ్వు కూడా ఇంకా నలగొట్టుకో. ఇంకా ఎందుకంటే నేను మీకు టైం ఇవ్వాలంటే నేను ఎక్కువ ఆయన దగ్గర కూర్చోవాలి. ఆమేన్. ఆయన దగ్గర కూర్చొని ఆయన ఏం చెప్పండి చెప్పాలి. ఒక్కటి వచ్చి అన్ని చెప్తే మీరు ఎట్లనో అట్లే ఉంటాం. ఏం కాదు. దేవుడు చెప్పింది చెప్పాలి, ఆయన చేయమంది చేయాలి. అంటే ఫస్ట్ నేనేం చేయాలా? నన్ను నలుపుకోవాలి ఆయన దగ్గర. నేను ఉపవాసంలో ఉండాలి. ఆయన దగ్గర 1 గంట, 2 గంటలు, 3 గంటలు కూర్చోవాలి. ఒక రాత్రి గడపాలి. ఆయన దగ్గర ఏడవాలి. అయ్యా నుంచి అప్పుడు దేవుడు ఏది ఇచ్చాడో దాన్ని ఆయన నెరవేరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు, ప్రభా ఎందుకు నన్ను ఒత్తిడి చేస్తున్నావు అంటే నేను ప్రవచనం ఇచ్చాను, నా టైం అయింది, ఐ వాంట్ టు బిగిన్ అండ్ ఐ వాంట్ టు టేక్ దిస్ ప్రాఫెసీ ఫర్ ద ఫుల్ఫిల్మెంట్. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆరంభించాక అప్పుడు నాకు లైట్ తెలిగింది. ఓ చూసే కొన్నిసార్లు మనం ప్రవచించడం మనమే మర్చిపోతాం సమ్టైమ్స్. దేవుడు మర్చిపోతాం. అప్పుడు నేను లాస్ట్ 2 వీక్స్ నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభు ఎట్లా చేయాలి. లాస్ట్ వీక్లో అనుకున్నామా లేదా? మనందరం చేయలేకపోయాం. లాస్ట్ వీకే గ్యాదర్ అవుతాం అనుకున్నాం, చేయలేకపోయాం. ఎందుకు తెలుసా? ఒక మంచి పని చేయాలంటే ఏమవుతుంది? సాతానుడు అస్సలు చేయలేడు. ఎందుకంటే బెస్ట్ బయటికి రాబోతుంది కాబట్టి వాడు రానియండి అంతే. వాడికి తెలుసు ఏం చేస్తున్నాం. సో నేను చాలా స్ట్రగుల్ ఎదుర్కొని ఆయన దగ్గర కూర్చొని అడిగి ఈ వారంలో మనం సక్సెస్ఫుల్గా వచ్చి కూర్చున్నాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఏమంటారా, ఈ రాత్రి నుంచి ఇది ఆరంభం. దిస్ ఈజ్ జస్ట్ ఎ బిగినింగ్. దిస్ ఈజ్ జస్ట్ ఎ బిగినింగ్. ఇప్పటి నుంచి మీరు నేర్చుకోబోతున్నారు ఎట్లా యేసయ్య పాదాల దగ్గర గంటలు కూర్చుంటారు. ఈ రాత్రి అంటే డజంట్ మ్యాటర్, ఆయన సన్నిధిలో కావాలి నాకు. ఆమేన్. మందిరంలో గడపాలి నేనంతే. హల్లెలూయా. ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి.
సమస్యలు ఉన్నాయా పక్కన పడేసి, ఇబ్బందులు ఉన్నాయా పక్కన పడేసి, అనారోగ్యం ఉందా పక్కన పడేసి, ఫ్యామిలీ ఉందా పక్కన పడేసి, ఏ విధంగా ఎమర్జెన్సీ ఉందో పక్కన పడేసి. ఆమేన్, హల్లెలూయా. ఏం నేర్చుకోబోతున్నాము? మీరు రాబోతున్నారు. ఆ రుచి చూపించమని ప్రభువు చెప్తున్నాను. ఆమేన్. ఇఫ్ యు సీ ద టేస్ట్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్ యూ విల్ నెవర్ లీవ్ ఇట్. అరే పోండయ్య బాబు అంటే ఇంకో గంట కూర్చోబోతుంది పాస్టర్ గారు అంటారు. ఆమేన్. దట్ ఈస్ ద టేస్ట్. రుచి చూడనోడికి ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ఆ పుట్టికి వాసన చూసి ఉండొచ్చు మీరు. బా బిర్యానీ అంటే ఏదంటే వాసన చూసి ఉండొచ్చు. వాసన చూస్తే రియల్ టేస్ట్ వెళ్ళిపోద్దా? ఎప్పుడు తెలుస్తుంది? వెన్ యూ ఈట్ అండ్ టేస్ట్ ఇట్, దెన్ ఓన్లీ విల్ నో ద రియల్ టేస్ట్ ఆఫ్ దట్ ఫుడ్. కాబట్టి దేవుని సన్నిధిలో కూడా, ఆయన సన్నిధిలో ఉట్టుటి గడికి వచ్చిపోతే అది వాసన చూసిపోయినట్టే. కొంచెం కూర్చో ప్రార్థన చేసిపోతే హాలు అనుకోకపోతే ఒక పాట పాడకపోతే వాసన చూసిపోయినట్టు. ఆమేన్. సో ఆయన సన్నిధికి వచ్చి దాన్ని అనుభవించి రుచి చూస్తేనే రియల్ టేస్ట్ బయటకు వస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి నుంచి దేవుడు అంటున్నాడు, సో ఆ టైంలోకి మనం వచ్చాము. హల్లెలూయా. నోట్స్ తెచ్చుకున్నారా? నోట్స్ పెన్ రెడీగా ఉన్నారు కదా? ఈ రాత్రి నుంచి నేను కొన్ని విషయాలు మీకు ఆరంభం చేయబోతున్నాను. సో మొట్టమొదటిగా ఐ వాంట్ టు టీచ్ సంథింగ్. మీరు ఇవి ఎట్లా తీసుకోవాలంటే చాలా సీరియస్ తీసుకోవాలి. చాలా ఇవి ఈజీ కాదు. ఇప్పటి నుంచి ఈ చర్చికి రియల్ సన్స్ ఎవరు, డాటర్స్ ఎవరు బయటపడబోతుంది ఇప్పటి నుంచి. చూసారా? ఇప్పుడు చాలామంది రాలేదు, చూసారా? బయటపడతారు. నేను నిన్నే చెప్పాను. ఒకడు వాళ్ళు వచ్చినా కూడా మధ్యలో డ్రాప్ అయిపోతున్నాను. సో రియల్ రంగు. అందుకని ఇప్పుడు మనకు 100 మంది ఉంటే 100 మందికి అవసరం లేదు. దండగా దేవుడు ఫిల్టర్ చేస్తే 5 మందో 10 మందో బయటపడతారు. హల్లెలూయా. సో మీరు అటువంటి వ్యక్తుల్లో ఉన్నవాళ్ళైతే మీరు నిలబడండి. ఇంకోటి చెప్పండిరా, ఎవరైతే నిలబడతారో దేవుడి నుంచి ఆ బ్లెస్సింగ్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సంఘములో రెస్పాన్సిబిలిటీస్ కూడా మీకు అనుగ్రహించబడతానే ఉంటాయి. ఆమేన్. బోత్ సైడ్స్ యు ఆర్ బ్లెస్డ్. ఒకవేళ వీటిలో లేకుండా మీరు ఈ టేస్ట్లోకి రాకుండా, ఈ సన్షిప్లోకి రాకుండా, ఈ ట్రైనింగ్లోకి రాకుండా ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి ఉన్నోళ్ళు ఏమవుతుంది? దేవుని దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తగ్గుతాయి. రెండోది, సంఘంలో కూడా నువ్వు లైక్ యూ విల్ బికమ్ ఏ విజిటర్. విజిటర్ అంటే తెలుసా? జస్ట్ అటు గెస్ట్ చూసిపోయేవాళ్ళు ఆయన ఉంటారు. నీకే బాధ్యతలు అప్పగించబడదు. ఎందుకంటే ఇంట్లో బాధ్యతలు కొడుకిస్తారా, పక్కింటి కొడుకిస్తారా? చెప్పాలా? విజిటర్స్ ఆల్మోస్ట్ దే ఆర్ లైక్ పక్కింటోడు, నైబర్స్. సో ఈ ఇంటోడు అన్నప్పుడు ఈ ఇంటిని గురించినటువంటి బాధ్యత ఉంటుంది, భారం ఉంటుంది. ఆమేన్ కదా? తెలుసుకోవాల్సిన పనులు ఉంటాయి, చేయాల్సిన పనులు ఉంటాయి, విధేయత చూపించాల్సి ఉంటుంది, సమర్పించుకోవాల్సి ఉంటుంది, నేర్చుకోవాల్సి ఉంటుంది, శ్రమ పడాల్సి ఉంటుంది, దెబ్బలు పడితే దెబ్బలు తినాల్సి వస్తుంది. బికాజ్ యువర్ సన్, యువర్ డాటర్ ఆఫ్ దిస్ హౌస్. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మీ జీవితంలో గొప్ప అనుభవాలకు మీరు వెళ్ళాలంటే ఇందాక నేను చెప్పినట్టుగా వీటన్నిటి గుండా మీరు వెళ్ళాలి. సో దానికి ఇది బిగినింగ్. సో బిగినింగ్ అంటే కంపల్సరీ బైబిల్ నుంచి కొంత టీచింగ్ అనేది కంపల్సరీ చేయాలి నేను. సో ఈరోజు ఫస్ట్ టీచింగ్ కొంత ఆరంభిస్తున్నాను. దేవుడు ఎలా నడిపిస్తే అట్లా మనం వెళ్తాం. ఆమేన్, హల్లెలూయా. ఎక్కువసేపు చెప్పండి, జస్ట్ ఒక 15 నిమిషాలు నేను చెప్తాను. మీరు టక్ రాసుకోవాలి, నాకు సహాయం చేయాలి. చదవనప్పుడు చదవాలి, మీరు వెంటనే చదవాలి. సో మీకు ఒక ప్రశ్న ఏంటంటే, మన జీవితంలో జరిగే ప్రతి దానికి మెయిన్, దాన్ని ఏమంటారు, మెయిన్ ఏరియా ఏంటి? మన బాడీలో ప్రతిది జరగాలంటే హార్ట్, ఐ, ఇంకా బ్రెయిన్, రైట్, ఇంకా బ్రెయిన్ నర్వ్స్. ఓకే, అదే రైట్. ఓకే, రైట్. ఓకే, నేను చెప్తాను దగ్గరకు వచ్చి దాన్ని కరెక్ట్గా చెప్తాను. ఈజీ వర్డ్ చెప్తాను. మైండ్. అందరు చెప్పండి మైండ్. అందరు చెప్పండి మనస్సు అనండి కదా. మీకు ప్రతిదీ అఫ్ కోర్స్ ఆ మైండ్కి హార్ట్ లింక్ ఉంటుంది. నేను పైన చూస్తాను. దిస్ ఇస్ మెయిన్ అనమాట.
అంటే అది మనసు అనేది ఒక పెద్ద భాండాగారం. భాండాగారం అంటే తెలుగు పదం, ఇంగ్లీష్లో తెలుసా? భాండాగారం తెలుసా? ఇట్స్ ఎ ఫ్యాక్టరీ. యు నో ద ఫ్యాక్టరీ? ఒక పరిశ్రమ. పరిశ్రమ అంటే పరిశ్రమలో ఏం జరుగుతుంది? ఫ్యాక్టరీలో ఏమవుతుంది? ముడి సరుకులు ఉంటుంది, ఇది అటు తీసుకుపోతుంటారు, దాంట్లో వేస్తుంటారు, అది ఇంకేదో అవుతుంది, తీసుకుని ఇంకోటి అవుతుంది, మూడు చేస్తారు, అక్కడ కూడా చేస్తారు. మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ వన్ ప్లేస్. ఆమె రాసుకోవాలి మీరు అప్పుడప్పుడు మెయిన్ వచ్చినప్పుడు రాసుకోవాలి. ఉట్టి మీరు వెళ్ళిపోకండి, వింటా ఉండాలి, రాస్తా ఉండాలి. మెయిన్ పాయింట్ సరే. మెయిన్ ఈరోజు మెయిన్ ఏంటంటే గోయింగ్ టు లెర్న్. నేను ఈ వారం కొన్ని 2-3 వారాలు చెప్తానా లేకపోతే ఏమవుతుందో నాకు తెలియదు. బట్ టుడే గాడ్ టోల్డ్ మీ టు స్టార్ట్ దిస్ వన్ మైండ్ అనమాట. సో మైండ్ ఈస్ ది కదా, దాని ఏమంటారు నేను చెప్పాను ఫ్యాక్టరీ. తెలుగులో కూడా రాసుకోవాలి మీరు వస్తే. భాండాగారము లేకపోతే ఒక పరిశ్రమ కదా. అనేకము జరిగేటువంటి మెనీ థింగ్స్ విల్ టేక్ ప్లేస్ ఇన్ వన్ ప్లేస్. ఆమె అనేకమైన విషయాలు ఎన్ని స్థలాలు జరుగుతాయి? ఒక్క స్థలం. ఆ ఒక్క స్థలం ఏంటి? మన యొక్క మైండ్, మనస్సు అని రాసుకుని తెలుగులో. మనస్సు ఇట్స్ అ మైండ్, ఇట్స్ అ మైండ్ కదా, ఒక్క దగ్గర జరుగుతుంది అనమాట. చూడండి, ఎవ్రీ థాట్, ప్రతి ఆలోచన, ప్రతి తలంపు, అవునా, ప్రతిది కూడా ఎక్కడ ఫస్ట్ దాని ప్లేస్ ఏంటి? మైండే. ఆమెన్. మైండే. అది మంచి వాసన వస్తుంది, బా నేను కూడా కొంచెం తింటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎక్కడ జరుగుతుంది ఫస్ట్? ఇట్ హ్యాపెన్స్ ద మైండ్. ఆమెన్. హల్లెలూయా. ఒక అమ్మాయిని చూస్తాం, బ్యూటిఫుల్ ఉంది అమ్మాయి. ఎక్కడ జరుగుతుంది ఇది? మైండ్ జరుగుతుంది. ఒక నీ ముందు BMW కార్ వేసుకోవద్దు, వా నాకు ఎంత బాగా సూపర్ అనిపిస్తుంది. ఎక్కడ జరుగుతుంది ఇది? ఇట్ ఈస్ ఇన్ యువర్ మైండ్. ఆమేన్. హల్లెలూయా. సో అంటే మైండ్ అనేది బేసిక్ ఏంటి ఇప్పుడు కదా. భాండాగారం అంటే ఒక స్థలంలో చాలా జరిగేది అనమాట. ఇట్స్ భాండాగారం, ఇట్స్ ఒక స్టోరేజ్ అనమాట. ఇట్స్ అన్ని అక్కడ జరుగుతుంది అనమాట. టేక్స్ ప్లేస్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా కదా. ఇది దీన్ని ఒక ఆయన ఎలా వర్ణించాడంటే ఒక ఇన్విజిబుల్ వార్ జరిగే ప్రదేశం అంట. ఏంటి? రాసుకోవాలి మీరు. ఇట్ ఈస్ ఎ ప్లేస్ వేర్ ఇన్విజిబుల్ వార్ విల్ టేక్ ప్లేస్ కదా. తెలుగులో ఎట్లా అంటే అదృశ్యమైనటువంటి ఒక గొప్ప పోరాటము జరిగే స్థలం అంటారు. చూడండి ఎట్లా కనపడదు, ఏం కదా. మనుషులు చూస్తే ఇప్పుడు జషోన్ చూసిన మా వాళ్ళు కనపడుతున్నారు, అశోక్ నార్మల్, శరద చూసిన నార్మల్, అందమైన పైకి చూసిన నార్మల్. కానీ మన మనస్సుల్లో లోపల కనపడకుండా నాది నీకు, నీది నాకు కనపడకుండా ఏమవుతుంది? ఒక గొప్ప పోరాటం, యుద్ధము లోపల జరుగుతూ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఒక గొప్ప యుద్ధము జరుగుతూనే ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా కదా. అయితే దేవుని బిడ్డలారా, కొరింథీయుల రాసిన మొదటి పత్రిక రండి, రాసుకోండి రెఫరెన్స్. 2 Corinthians chapter 10 verse 3 to 5. కొరింథీయుల రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 3, 4, 5 వచనాలు ఎవరైనా చదివి సహాయం చేస్తారా? బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్, హిందీ. 3, 4, 5 చాప్టర్ 10 2 Corinthians 2వ కొరింథీయులు 10వ అధ్యాయం 3, 4, 5 వచనం చదవాలి. తొందరగా చదవాలి. It is true that we live in the world, but we do not fight from the worldly motives. The weapons we use in our fight are not the world's weapons, but God's powerful weapons, which we use to destroy strongholds. తెలుగు. మా స్వార్థ మనుషయబడిన ఎడల 2 కొరింథీయులయ 2 కొరింథీయుల 10వ అధ్యాయం 10వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చదువు. మేము శరీరాలపై నడుచుకొనుచున్న బాగా చదవాలి, మంచి చదవాలి.
చదువు. మేము శరీరధారులమై మ్మ్. నడుచుకుంటున్నాము, శరీర ప్రకారం యుద్ధం చేయము. మా యుద్ధోపకరణలు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని యొక్క యుద్ధములను పడగొట్టడానికి బలం కలవై ఉన్నది. మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడదోసి ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లు చెరబట్టి మీరు సంపూర్ణ హృదయతను కనపరిచినప్పుడు సమస్తమైన తీర్పుకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నారు. ఆమేన్. దేవుడు ఇక్కడ ఒక్క మాట మనం ఈరోజు ధ్యానం చేద్దాం. ఒక మాట చేద్దాం. ఒక మాట. ఆ మాట ఏంటంటే ఆ ఫస్ట్ మాట చదువయ్యా. మళ్ళీ ఆ ఫస్ట్ మాట చదువు. 3వ వచనం. మేము శరీరధారై నడుచు నడుచుకుంటున్నాము. మేము శరీరదారులమై నడుచుకుంటున్నాము. శరీర ప్రకారం యుద్ధం చేయము. శరీర ప్రకారము యుద్ధము చెయ్యము. ఆపై అక్కడ ఒక్క లెటర్ తెలుగులో మారితే ఆ మీనింగ్ మారిపోతుంది. చేయము అంటే చెయ్యము. We don't fight by the flesh. ఆమేన్. హల్లెలూయా. దీనికి ఇంగ్లీష్ కూడా చూడు. అదొక్క మాట చూడు ఎట్లా ఉందో చూడు. పర్లేదు చదువు. It is true that we live in the world, but we do not fight from worldly motives or by the flesh. Amen. Amen. Worldly weapons are physical weapons. Physical weapon చెప్పండి. కత్తి, గన్ను చెప్పండి. ఇంకేముంది? ఫిజికల్ వెపన్ చెప్పండి. చైన్లు, రాడ్లు, కత్తులు, స్టిక్కులు, కర్రలు, బల్యాలు, ఇవన్నీ ఏంటి చెప్పండి? ఏం పరికరాలు? ఫిజికల్గా, భౌతికంగా మనం కదా, భౌతికంగా. చూడండి ఆ మాట చూడండి ఎట్లా స్టార్టింగ్ చూడండి. మనము శరీరములో ఉన్నప్పటికీ చదువయ్యా. మళ్ళీ చదువు ఒకసారి ఫస్ట్ మాట. మేము శరీరధారులమై నడుచుకుంటున్నాము. చాలు. మళ్ళీ కరెక్ట్ చదవాలి. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నాను. అంటే 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 మనం ఎట్లున్నాం ఇప్పుడు? ఉందా? మీరందరూ వేరే రూపంలో ఉన్నారు. అందరం ఎట్లున్నాము? ఇది చాలా అసలు ఈ వచనాలు, ఈ 3-4 వచనాలు మీరు రోజు చదివితే మీరు మారిపోతారు. అసలు మామూలు మనుషులు కాదు మీరు ఇప్పటి నుంచి. ఈ దీంట్లో ఎంత లోతుందో తెలిసినా వా, ఇంకా ఇది అమేజింగ్. అసలు ఏ శక్తి మీ ముందు నిలబడి చాలు మీరు ఈ డీప్కి పోతే. నేను చెప్తాను ఈరోజు ఒక్క మాట చెప్పి ముగిస్తాను. గాడ్ పర్మిట్స్ నెక్స్ట్ టైం వి మీట్. ఓకే. సో ఇది ఒక్కటి మీరు పట్టుకోండి ఈరోజు. ఆ మొట్టమొదటి మళ్ళీ చదవయ్యా. మేము లేకపోతే మనము శరీర దారులమై, అంటే ఇప్పుడు మనం దేంట్లో ఉన్నాము? వీఆర్ ఫ్లెష్, న్యాచురల్ బాడీ. ఎట్లున్నాము అసలు? న్యాచురల్ బాడీ. అందరం కూడా మనం ఎట్లున్నాము? సాధారణమైన శరీరంతో ఉన్నాము. ఉన్నాను అన్నట్టు చదువు ఏముంది? ఇది నేర్చుకోవాలి మీరు. మనం శరీరంలో ఉన్నను, శరీర ప్రకారంగా మనం యుద్ధము చెయ్యము. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, బయట నేను ఏమన్నాడు? వాడిని కొడితే ఏమైనట్టు? నిన్నుడే అన్నాడు, నువ్వే కూడా కొట్టావు, ఏం చేసినట్టు? ఆ పాయింట్ రావాలి నుంచి నేర్చుకోవాలి మీరు ఈరోజు. గాడ్ ఈస్ టీచింగ్. మీరు చచ్చిపోవాలి అక్కడ. శరీర విషయంలో మీరు డెడ్ కావాలి, మొట్టమొదటి విషయం. లేకపోతే ఆత్మదేవుడు మీ జీవితంలో పని చేయలేడు. దేవుడు ఒక అద్భుతం చేయలేడు మీరు. గాడ్ కెనాట్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. సో అంటే ఇవన్నీ కూడా ఫస్ట్ ప్లేస్ చేసుకునే ప్లేస్ ఏదని చెప్పాను? ఇట్ ఈస్ ద మైండ్, మనస్సు. సో మనస్సులో అంటాడు, ఫలానా అమ్మాయి నన్ను చూసి నమ్మిందా, నేను పగ తెచ్చుకుంటా, సంపుతా. వీడు నన్ను ఇట్లా అన్నాడా, వాడి సంగతి నన్ను ఒక దెబ్బ కొడతావా, నీ సంగతి నేను చూస్తాను. లేకపోతే వీడు ఇట్లా అన్నాడా, వాడు ఇట్లా అన్నాడు. అంటే ఇవన్నీ ఏంటి? ఎక్కడ కార్యక్రమం ఎక్కడ జరుగుతుంది? ప్రాసెసింగ్ అంతా ఎక్కడ? మనస్సు. ఇట్స్ ఇన్ మైండ్. ఇట్స్ ఇన్ ద మైండ్. గుర్తుపెట్టుకుని ఎప్పుడు కూడా మైండ్.
అది కూడా గుర్తుపెడతాం. రెండో విషయం నేను చెప్తున్నాను. రెండో విషయం ఏంటంటే మనమందరం దేంట్లో ఉన్నాము? శరీరంలో ఉన్నాం. ఆమె శరీరంలో ఉన్నప్పటికీ కూడా మన పోరాటము ఎలా చేయకూడదు? ఇది మీ చచ్చిపోయేంత వరకు గుర్తుండాలి. ఈరోజు నేను చెప్పే మాట మీకు చాలా బలం ఉండొచ్చు, మీరు ఎక్సర్సైజ్ బాడీ కావచ్చు, మీరు బాడీ బిల్డర్ కావచ్చు, ఛాంపియన్ కావచ్చు. బలం కలిగి ఉండడం ఎక్సర్సైజ్ చేయడం తప్పు కాదు. ఆమె బాడీకి ఎక్సర్సైజ్ అవసరం, చేయండి, మంచిదే. ఫిజికల్ ఫిట్నెస్ గుడ్. ఈ ఫిట్నెస్ ఇంకొకటి పళ్ళు ఊడుకోవడానికి కాదు, లేదా పగ తీర్చుకోవడానికి కాదు, ప్రతీకారం తీర్చుకోవడానికి కాదు. దేవుడు నీకు ఒక శరీరాన్ని ఇచ్చాడు, దాన్ని నువ్వు కాపాడుకుంటున్నావు అంతే. దేవుడికి శరీరం ఇచ్చాడు, దాన్ని ఒక క్రమంలో పెట్టుకుంటున్నావు అంతే. డిసిప్లిన్ ఎక్సర్సైజ్ చేస్తే ఏమవుతుంది? మోర్ యాక్టివ్, మోర్ డిసిప్లిన్, మోర్ మంచి ఫిగర్, మంచిగా అవుతుంది. హల్లెలూయా. అంతవరకే. ఫిజికల్ వెపన్ వాడితే ఏమవుతుంది? బైబిల్లో ఒక ఎగ్జాంపుల్ ఉంది. బైబిల్లో ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే యేసు ప్రభు వారికి అప్పగించబడే టైం. వాళ్ళు చూశారు, పేతురు ఏం చేశాడు? ఏం చేశాడు? టాకట్ తీసాడు, తీసి చౌకటి. ఎందుకంటే పేతురు ఎప్పుడు దూడుకోడే, ఎమర్జెన్సీ. మా యాక్చువల్గా అయితే మంచి పని చేశాడు. ఏంటి మంచి పని? మా గురువు మీదకి నువ్వు వచ్చి చేస్తావా? ఒక బాడీ గార్డ్ లాగా, ఒక సెక్యూరిటీ లాగా ఎమర్జెన్సీగా ఒక మంచి పని చేశాడు. యేసుప్రభు ఏమన్నాడు? సూపర్ సూపర్ ఎక్సలెంట్ అబ్బా, అప్రిషియేట్, నీకు ఫస్ట్ పోస్ట్ ఇస్తున్నాను అన్నాడా? పేతురు కత్తి చేత పట్టుకున్నవాడు కత్తి చేతనే నాశనం అవుతాడు. తిరిగి నీ కత్తిని నీ వరలో పెట్టేయి. డోంట్ యూస్ యువర్ ఫిజికల్ వెపన్. రాసుకోండి, అది ఎగ్జామ్ పక్కన రాసుకోవాలి మీరు, సైడ్ నోట్స్. పీటర్ది మీరు నేను చెప్పేవి మీకు బంగారం, మీకు ఇప్పుడు ఇవి దొరకవు. మళ్ళీ పక్కన పేతురు సన్నివేశం అని రాసుకోండి. పేతురు కత్తి ఎట్లా వాడాడు మీకు అసలు మీరు నోట్స్ రాసుకోవడమే తెలిసినట్లేదు. మీరు అన్నీ చెప్పాల్సి వస్తుంది. కానీ చిన్నపిల్లల బంగారులాగా రాసుకోవాలి మీరు. మీ నోట్స్ చూస్తే గుడ్డోడు కూడా మంచి మెసేజ్ మాట్లాడాలి స్టేజ్ మీదకి పోయి. మీరు అట్లా రాసుకోవాలి నోట్స్లో. మీ నోట్స్ చూస్తే అబ్బాయి వీడు ఎంత బాగా రాసుకుంటున్నాడు. నేను ఎగ్జాంపుల్ చెప్తా ఉంటాను, న్యాచురల్ చెప్తా, ఫిజికల్ చెప్తా, బైబిల్లో చెప్తా ఉంటాను. మీరు పక్క పక్కన చిన్న చిన్న రాస్తూ ఉండాలి, వింటూ ఉండాలి. రాస్తూ ఉండాలి, వింటున్నారు. ఇట్స్ ఎ ట్రైనింగ్ ఫర్ యూ. ఇట్స్ ఎ ట్రైనింగ్. బీ అలర్ట్. ముందులో మనం ఇంప్రూవ్ చేద్దాం. నేను ల్యాప్టాప్ తెస్తాను, మనం ఇప్పుడు కొన్ని క్లిప్స్ మీకు చూపిస్తాను. ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఇట్ వెరీ చాలా అమేజింగ్ చేయబోతున్నాను. దేవుడు నన్ను చాలా ప్రేరేపిస్తుంది ఈ విషయాల్లో. కనీసం మీరు కనీసం కొద్ది మందిని కడితే చాలు. ఐఎమ్ సాటిస్ఫైడ్, ఐఎమ్ బ్లెస్డ్. గనులుగా మిమ్మల్ని చేయాలి ఈ రోజు నుంచి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? మనం ఎలా ఉన్నాం? దేంట్లో ఉన్నప్పుడు శరీరంలో ఉన్నాము కదా. మనలో జరిగే ప్రతి ఆలోచన ఎక్కడ జరుగుతుంది? మనసులో జరుగుతుంది. శరీరంలో మనం ఉన్నప్పటికి కూడా ఏం చేయకూడదు? దేంతో పోరాడకూడదు? శరీరంతో పోరాడకూడదు. ఆమేన్. హల్లెలూయా. సరే, ఇక్కడ ఒక కరెక్షన్. మీరు డౌట్లు అడుగుతలేరు. మీరు అసలు గమ్ముకుంటున్నారు. మీరు ఇందాక డౌట్ రావచ్చు, అన్న మరి నేను పోతా ఉంటాను, సడన్గా కూడా నన్ను చంపడానికి వచ్చేస్తారు, మరి అప్పుడు కూడా కొట్టదు, గమ్ముకుండాలా అంటవా? రాలేదు మీకు ఎవరు కూడా? అది గమ్ముకుంటూ సప్పకున్నారు కొంత. హల్లెలూయా, ఆమేన్ కదా. యా, దేవుని బిడ్డలారా, అటువంటి సందర్భాల్లో మనం జ్ఞానం వాడాలి కదా. ఇక ప్రాణం పోతున్నప్పుడు యూ కెన్ యూజ్ ఆర్ యూ కెన్ ఎస్కేప్. తప్పించుకొని పోవాలి, లేదా నువ్వు చేయగలవంటే దాన్ని అంటే చావకుండా నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అంతేగాని నువ్వు వచ్చిన వాడిని తెరిచి పట్టుకొని చంపడానికి కాదు. నో పర్మిషన్ టు కిల్ ఎనీవన్. మర్డర్ చేయడానికి మనకు అధికారము లేదు. వాటిని భయపెట్టవచ్చు, బెదిరించవచ్చు సడన్గా, లేకపోతే ఎస్కేప్ అయిపోవచ్చు అంతే. యూ హ్యావ్ టు ట్రీట్ ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ వే, స్మూత్గా. అది కూడా జరగకుండా నువ్వు దీని ప్రకారంగా పాటిస్తే నీ చుట్టూ దూతలు ఉంటారు. ఇంకా నేను అసలు చెప్పలే, అసలు ముందు చాలా ఉంటాయి, చాలా స్టోరీలు. ప్రాక్టీస్ చేసావా, నీ చుట్టూ ఎంత మహిమ ఉంటుందో నీకే తెలియదు. అందుకని మిమ్మల్ని దయ్యాల మధ్యలో కూడా తీసుకొని బాగా చూపించాలి. మంచి దయ్యాలు ఎక్కడ తిరుగుతుంది తిప్పించి ప్రాక్టీస్. సో మనము శరీరమందు ఉన్నప్పటికీ మనము పోరాడేది శరీరముతో
కాదు, పోరాడకూడదు. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఇప్పుడు మీరు లిస్ట్ కూడా చెప్పారు. శరీర సంబంధం ఏంటి? ఈ ఆయుధాలంటే కత్తి, కటార్లు కదా, గుణపాలు కదా, ఇవన్నీ పార్లు కదా, రకరకాల. నేను ఇంటర్ చదివేటప్పుడు ఏ పేరు చేసి చింతపల్లి విశాఖపట్నం జిల్లాలో చదివేవాడిని. అక్కడ నక్సలైట్కి బాగుండేవాడు అనమాట. సో మా దగ్గర చదువుకునే కొన్ని స్టూడెంట్స్ వాళ్ళతో లింక్ ఉండేవాళ్ళు అక్కడి నుంచి చదువుకునేవాళ్ళు. ట్రైబల్స్ ఉండేవాళ్ళు. అయితే వాళ్ళలో ఒక బాబు ఉండేవాడు అనమాట. ఆ పేరు కూడా స్టిల్ ఐ రిమెంబర్. హిస్ నేమ్ వాజ్ ఆనంద్. ఆర్ట్స్ గ్రూప్, ఆర్ట్స్ సంబంధించి. ఈ వాజ్ ఇన్ ఆర్ట్స్. ఎత్తుకుండేవాడు బాగా, శ్రీకాంత్ అంత ఎత్తుండేవాడు, ఇట్లా మంచిగా ఎత్తు. నేను అందరితో బాగుండేవాడు కాబట్టి నాతో కలిసి మేము మాట్లాడుకుంటుంటే ఒకసారి ఏదో ఇట్లా తీసి మళ్ళీ పెట్టి లోపల, అరే ఏ ఆనంద్ ఏంది అది అన్నాడు. అది అందరూ చెప్పేది కాదన్నాడు. ఏంటి చెప్పేది? అది సీక్రెట్, వెరీ సీక్రెట్ అంటే ఏందని చూపి. నేను ఎవరు చూపించాను అంటే తీసి చూపించండు. ఇది ఎవరు చెప్పక, ఇది వెరీ సీక్రెట్. ఎందుకంటే మేము బయట తిరుగుతుంటాము. మా ప్రొటెక్షన్, మా సేవింగ్ వెపన్ ఇదే. అరే ఏంద్రా బాబు అంటే ఇది ఇంతే ఉంది, ఇంతుంది, దీంతో సేవ్ చేస్తారా బాబు నువ్వు? వాళ్ళని చేతులు నడుపుతారు కదా, నువ్వు నీకు తెలిసింది అంతేనా అన్నాడు. అటు దూరం పోనాడు. దాన్ని అంటారంట తల్వార్ అంటారంట. తల్వార్ అంటారంట. తల్వార్ తీస్తే 10 తలలు ఈ బెండకాయలు కోస్తుంది చూడు, బెండకాయలు. నేను ఇంకా మాట్లాడలేదు వాడికి. వాడు పక్కన కూర్చోవడం కూడా భయం. వాడు చెప్పిండు 10 తలలు ఒక్కసారి ఎగరకొట్టచ్చు దీన్ని. మై గాడ్. చూడు అప్పుడు సన్నివేశం ఇప్పుడు గుర్తుంది. ఐ స్టిల్ రిమెంబర్. దట్ వాజ్ ఇన్ మై 91 సంగతి చెప్తుంది మీకు. ఇప్పుడు నా మనసులో ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రేమ ఎవరొస్తున్నారా, మనిషి ఫిజికల్గా రక్షించుకోవడానికి, కాపాడుకోవడానికి ఫిజికల్ చూడు ఎన్ని. ఇప్పుడు నేను మనం చెప్పుకుంది కొన్ని ఫిజికల్గా. ఈ మధ్యలో కొన్ని పెడుతున్నారు. ఐఎస్ఐ వీళ్ళందరూ వాళ్ళందరూ కూడా దే ఆర్ యూజింగ్. వాళ్ళ దగ్గర చూస్తే అసలు ఎక్కడైనా ఈ కొత్త వెపన్స్ అన్ని ఎక్కడ అసలు హౌ దే ఫార్మ్, హౌ దే మేడ్ అర్థం కాదు. అంటే పీపుల్ ఆర్ యూజింగ్ సో మెనీ వెపన్స్. ఎందుకంటే ఇవన్నీ తప్పించుకోవడానికి, కాపాడుకోవడానికి, యుద్ధం చేయడానికి ఇవన్నీ. కానీ బైబిల్ ఏం చెప్తుంది? మనము శరీరమందు ఉన్నప్పటికీ శరీరముతో పోరాడు వారము కాదు. We don't fight. We should not fight. ఆమేన్. ఈరోజు నుంచి మీ మనస్సులో అక్కడ మీరు చచ్చిపోవాలి. ఏంటి? నేను ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచి శరీరముతో పోరాడే వాడిని నేను కాదు. ఐ వాంట్ టు డై ఇన్ దిస్ ప్లేస్. ఆమేన్. నవ్వుకుంటున్నాను ఎందుకు? చాలా గుర్తొస్తున్నాయా? ఫైటర్ని పట్టుకుని ఫైట్ చేయొద్దండి. కాబట్టి గుర్తుపెట్టుకో, ఇవన్నీ పోయేవే కదా. అందుకని యేసుప్రభు పేతురుకి సింపుల్గా చెప్పేశాడు. అదంతా సింపుల్గా చెప్పాడు. అలాగనుకుంటే యేసుప్రభు ఏం చేసి ఉండాల్సింది? నేను మొన్న కూడా మీకు ఎప్పుడో జ్ఞాపకం చేశాము. యేసులో మీద ఏం పలికాడు కదా, తండ్రి మీరేం చేస్తున్నారు క్షమించండి. యేసుప్రభు ఏం చెప్పి ఉండాల్సింది? మసి కావాలి అంటే ఏమవుతారు? మసి అయిపోతారు. కారా హీ కెన్ డూ ఇట్. కానీ ఆయన చేయలేదు. ఆయన వాడాలంటే, లేకపోతే ఆయన కూడా మా 100 మందిని బాడీ గార్డ్స్ని తయారు చేసుకొని కదా, వాళ్ళందరికీ రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చి అందరూ నా చుట్టూ తిరగండి, ఎవరు కనపడితే వాళ్ళని కాల్చి చంపండి అని చెప్పొచ్చు. ఆయన కూడా ఇప్పుడు లేరా? ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు నేను చెప్పిన ఐఎస్ఐఎస్ఐ లేకపోతే మాఫియా వీళ్ళందరూ ఉంటారు లేదా? సేమ్ టీమ్ గ్యాన్ ఉంటుంది వాళ్ళు అనుకుంటారు మా వెపన్స్, మా శరీరమై, మా బలము, మేము జయిస్తాం అనుకుంటారు. ఆమేన్. కానీ ఆధ్యాత్మిక లోకంలోకి మిమ్మల్ని నేను తీసుకెళ్తున్నాను. దేవుని బిడ్డలారా, ఇది మీరు పట్టుకోండి. ఈ రోజు నుంచి మీరు ఏమనుకోవాలంటే, నేను చెప్పాను, ఎక్సర్సైజ్ చేయడం తప్పు కాదు, శరీర దారుణ్యం పెంచుకోవడం తప్పు కాదు, మంచి వ్యాయామం చేయడం తప్పు కాదు. దట్ ఈస్ ఫర్ యువర్ ఫిజికల్ ఫిట్నెస్, దట్ ఈస్ ఫర్ యువర్ హెల్త్, దట్ ఈస్ ఫర్ యువర్ డిసిప్లిన్. ఇట్స్ గుడ్, ఇట్స్ ఎ బ్లెస్సింగ్. బట్ యూ షుడ్ రిమెంబర్, ఈ శరీరము హాని చేయడానికి కాదు, యుద్ధం చేయడానికి కానీ కాదు. ఆమేన్. హల్లెలూయా. చదువు మంచి స్పష్టంగా చదువు. మళ్ళీ చదువు 3వ చదువు. మేము శరీరధారులమై నడుచుకుంటున్నాము, శరీర ప్రకారం యుద్ధం చేయము. మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. మన యుద్ధోపకరణములు కూడా
శరీర సంబంధమైనవి కావు కదా. దే ఆర్ నాట్ ఫిజికల్ వెపన్స్. శరీరముతో పోరాడము, ఉపకరణాలు కూడా ఏమన్నాడు, శరీర సంబంధమైన ఉపకరణములు కావు, యుద్ధోపకరణములు కాదు. ఆమె కాబట్టి ఈ రాత్రి మీరు నేర్చుకుంటున్న ఒక గొప్ప సత్యం ఏంటంటే, ఈ రాత్రి నుంచి నేను ఇప్పటిదాకా ఒకవేళ మనం పోరాడుంటాం కదా, ఒకడు ఇప్పటిదాకా మనం చేసినాం, ఓహో నువ్వు నన్ను తిడతావా, నీ సంగతి చూస్తా అంటే ఇప్పుడు ఏం చేసినట్టు నేను గుర్తుపెట్టుకో, ఓడిపోతాం, విల్ ఫెయిల్. సాటన్ విల్ యూజ్ దట్. అంటే నువ్వు ఎవరి ట్రిక్ వాడుతున్నావు? యు ఆర్ యూజింగ్ ది ట్రిక్ ఆఫ్ ద డెవిల్. యు విల్ లూజ్ ది వార్. యుద్ధంలో ఓడిపోతావు దేవుని బిడ్డ. ఒక యవనస్తుడుగా ఈ రోజు నుంచి నా మనస్సులో జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. నా మనసులో ఏం జరుగుతుంది? నన్ను చూసి నవ్వుతావా, నీ సంగతి చెప్తాను, నన్ను కొడతావా, ఇవన్నీ మనసులో జరుగుతూ ఉంటుంది. ఫిజికల్గానే మనము తీర్చుకుంటూ ఉంటాం. ఆ ఏరియాలో ఈ రాత్రి నుంచి వచ్చిన మీరు ఏం కావాలి? చచ్చిపోవాలి. యు షుడ్ డై. నా శరీరంతో కానీ శరీర సంబంధమైన యుద్ధోపకరణములతో కానీ నేను పోరాడకూడదు. ఆమేన్. ఈ రాత్రి నుంచి ఒక తీర్మానం చేసుకోవాలి, పోరాడను. నన్ను చంపాడండి, మా వాళ్ళని చంపాడండి, నేను కూడా చంపేస్తాను నలుగురిని వాడిని. కాబట్టి ఇప్పుడు నీ కళ్ళ ముందు జరుగుతున్న ఇవన్నీ ఏంటి? నువ్వు చూస్తున్న ఈ మారణ హోమం, ఈ చంపుకుంటున్నారే, మంటలు పెడుతున్నారే, చింపుతున్నారే, కొడుతున్నారే, నరుకుతున్నారే, తుపాకులతో. నిన్నగా మొన్న చూడలేదా మీరు? వార్తలో చూడలేదా? ఇప్పుడు ఈరోజు కాల్చి చంపేశారంట చాలా మంది, మంటల్లో కాలుతున్నారు. స్కూల్లో కాలేజీలోకి దిగి తప్ప కాల్చున్నారు. ఉన్న గన్స్కి ఎంత ఈజీ, ఎంతసేపు 10 మంది చంపాలంటే 10 సెకండ్లే, టక్ 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 10 ప్రాణాలు పోయినట్టే అంతే. 10 seconds you can kill 10 souls. దేవుడు ఇవన్నీ ఏమనుకుంటున్నారు మీరు? ఏమనుకుంటున్నారు? ఏంటి ఇవన్నీ? శరీర సంబంధించిన యుద్ధోపకరణాలు. యేసుప్రభు వాడాడు ఇవన్నీ. ఒక్కసారి బెల్ట్ వాడుతాడు, ఒక్కసారి బెల్ట్ వాడుతున్నాడు. చర్చలు అన్ని ఆగమని చెప్తాడు. బెల్ట్ వాడుంటాడో వాడడం మనకు తెలియదు, కానీ ఆయన వాయిస్లో అయితే అధికారంతో బాధతో కోపం వచ్చింది ఆయన. హల్లెలూయా. కాబట్టి ఆయన ఎక్కడ యుద్ధోపకరణాలు వాడదు. యేసుప్రభు చేతి తీసుకున్నాం కూడా. ఇట్ వాజ్ సో డిఫరెంట్. మహాత్మా గాంధీ కూడా చాలాసార్లు ఆయన తీసుకొచ్చినవన్నీ ఎక్కడే అనుకున్నాం? అహింసావాదం అవన్నీ ఎక్కడివి? బైబిల్లో అవన్నీ. ఒక చెప్ప కొడుతు ఇంకొక చెప్ప కొడుతు ఎక్కడవి? అవి ఇక్కడదే, బైబిల్లో ఇవన్నీ. అవన్నీ ఇక్కడే, ఎక్కడే కాదు, ఇక్కడ బైబిల్ ఇక్కడ ఉన్నాయి. అంటే హింస చేయొద్దు అన్నది కదా ఇక్కడదే. కొడితేనే కొడతాను, తప్పు. నువ్వు చంపావు, నేను చంపుతాను. నువ్వు శరీరంతో వాడావు, నేను కూడా శరీరంతో వాడతాను. నువ్వు కత్తి వాడావు, నేను కూడా కత్తి వాడతాను. ఈ రాత్రి నుంచి మన మనసులో ఏం కావాలా? ట్రాన్స్ఫార్మ్ కావాలి. ఆమేన్. ట్రాన్స్ఫార్మ్ కావాలి. ఆ ఏరియాలో వీ షుడ్ డై. ఆడ స్టార్ పెట్టి రాసుకోండి పక్కన. నా మనసులో ఈ శరీరంతో పోరాడంలో నేను చావాలి. ఇది అక్కడ హైలైట్ అనమాట. ఈ రోజుకి నేను ముగిచ్చేస్తున్నాను. కొంచెం మీకు చెప్పుకుంటూ ఇన్స్టాల్ చేసుకుంటూ పోతాను. ఈ వారం అంతా మిమ్మల్ని ఫాలోఅప్ చేయాలన్నమాట. మీరే దాని గురించి మీరు ఇంకా ఇంటికి పోయినప్పుడు ఇంకా గమనకూడదు. ఈ వారం అంతా దాని గురించి ఆలోచిస్తూ ఉండాలి. లోకంలో ఏం జరుగుతుంది, ఏది జరిగినా దీన్ని అప్లై చేసుకుని చూస్తూ ఉండాలి. నేను ఎట్లున్నాను, లోకం ఎట్లుంది. కాబట్టి నువ్వు ఒక ట్రూ క్రిస్టియన్గా యవనస్తుడైన నీవు, ఇఫ్ యూ వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు ది ట్రూ క్రిస్టియానిటీ, ఒక రియల్ క్రిస్టియన్ యూత్ నువ్వు కావాలంటే ఫస్ట్ థింగ్ ఏం కావాలా? నీ మైండ్లో ఒక మార్పు కలగాలి. ఆ మైండ్లో మార్పు ఏం కలగాలి కదా? 2 కొరింథీయుల పత్రికలో మనం చదువుతాం, ఏం కావాలి?
శరీరమందు నేను ఉన్నప్పటికీ నేను శరీరముతో యుద్ధము చెయ్యను, శరీర సంబంధించిన యుద్ధోపకరణాలు నేను వాడను, ఆ ఏరియాలో నేను చర్చిలో వాడను ఈ రోజు నుంచి. ఆమేన్. We should die in that area. We should die. హల్లెలూయా. కాబట్టి అక్కడ మనం చచ్చిన వారం కావాలి, మన జీవితాన్ని మార్చుకోవాలి. మిగతా విషయాలు నెక్స్ట్ వీక్లో ఐ విల్ టాక్ టు యూ. దేవుడు ఈ మాటల్ని మీ హృదయాల్లో బహుబలముగా గొప్ప పునాది వేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. థాంక్యూ జీసస్. హల్లెలూయా. గ్లోరియస్.